మార్తమ్మ మెదక్ నుంచి వచ్చారు. కడుపులో గడ్డ, రక్తహీనత. ఎక్కడ తల్లి రా మార్తమ్మ, ఎవరు రామ్మా, రా మార్తమ్మ. ఆమె ఇంకెవరు వచ్చారు? వాళ్ళు ఎవరు? పడుకో. అమ్మా లే మార్తమ్మ, లే అమ్మా లే. శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మార్తమ్మ లే లే. అసలు మైక్ ఇవ్వండి ఆవిడికి, మైక్ ఇవ్వండి. మార్తమ్మ మైక్ తీసుకో. ఎంతమంది పిల్లలు ఉన్నారు నీకు? ఎవరు లేరు. నీకు ఎవరు లేరమ్మా? అసలు కూర్చుంటే లెవెల్ అయిపోతున్నావుగా. కూర్చుంటున్నా, లేస్తున్నా, కానీ నాకు దురాత్మక నిద్రల కళలు వస్తున్నాయి. కళలు వచ్చి ఎవరో పాపం చేసినట్టుగా, ఇంకా ఒక్కటి కాకుండా ఒకటి లైన్గా మోకాళ్ళు పొడుస్తుందా? మోకాళ్ళ నొప్పులు, నడుము, దగ్గు, ఇంకా బాగా పడుకుంటావు, నిద్రలాగా పడుకున్న ప్రార్థన చేసుకుని పండుకోగానే ఇంకొకటి సురువు అవుతుంది. నిద్ర పండుకోగానే నాకు ఎవరో పాపం చేసినట్టు ఏదో ఒకటి అవుతుంది. అర్థమైంది. బ్లడ్ అనేది ఉంటలేదు, ఇంకా బాగానే తింటున్నా, బ్లడ్ అనేది ఉంటలేదు. ఇప్పుడు 6 పాయింట్లు బ్లడ్ ఉంది అంటారు. ఆపరేషన్ వద్దు, ఆపరేషన్ వద్దు. ఓకేనా? గడ్డ పగులొద్దు, నీకు ఆపరేషన్ తప్పది. నడువులో నొప్పి తగ్గిపోయింది, చూసుకో. తగ్గిందా ఉందా చెప్పు, నిజమే చెప్పు. ఉందా లేదా? తగ్గింది. మోకాళ్ళు చూసుకో, మోకాలు తగ్గింది. చప్పట్లు కొట్టండి. ఈమె రక్తం అంతా సాతాను పీల్చేస్తుంది, లేవనివ్వట్లేదు. ఇట్లా రా, పడుకో. నన్ను చూడు. హల్లెలూయా. చూడు. లే రక్తం లేదు అసలు ఈ అమ్మాయి దగ్గర. భర్త ఉన్నాడా? లేడా? పిల్లలు లేరు. ఎవరు లేరా? ఓకే. నన్ను చూడు. ఏడుకో. రూపం కూడా మారిపోతుంది, నలుపు వచ్చేసింది మొత్తం. ఇప్పుడు అంతా తెలుపు వచ్చేస్తావు, నువ్వు ఇప్పుడే వచ్చేస్తున్నావు. ఆమేన్. యేసయ్యా నీ స్తోత్రం. గడ్డ వల్ల టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. గడ్డ, కడుపులో గడ్డ నొప్పి ఉంది. కడుపులో నొప్పి ఉందా? 5 నెలలు అవుతుంది. గడ్డ ఉందా? ఆమేన్. ఎక్కడుంది నీకు నొప్పి? ఉన్నదా? చూడు. కొంచెం ఉన్నదా? ఏది ఉంటుంది? కొంచెం ఉందా? నీ ప్రాణం అంతా పీల్చిపోతున్నట్టు అవుతుంది. లేవనివ్వట్లే నిన్ను. కాళ్ళు నడుములు ఉంచుకొని వెళ్ళిపోయింది. సాతాను నీ కడుపు పీసుకేసి ఏదో లాగా అవుతుంది. ఇదంతా ఒక్కోసారి మాట కూడా ఏమైనా తేడా అవుతుందా? అవుతుందా? గొంతు కూడా మాట రానివ్వట్లేదు. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. పడుకో, లెవెల్ స్పీడ్గా. ఆమేన్. చూడు. డబ్బులు చూడు. గుండెల్లో దమ్ము వస్తుంది. ఇక్కడ దమ్ము వస్తుంది. ఎక్కడ నొప్పి ఉంది? నొప్పిగా ఉందా? ఎక్కువ సౌండ్ చేసి ప్రార్థన చేసినప్పుడు. అమ్మా నువ్వు ఈమెను చూడండి. ముఖం మారిందా? మారింది. మైకులు పెట్టు. మారింది. చుట్టాలు కాదా మీకు? చుట్టాలు కాదు, ఆత్మీయతలు. ఆపరేషన్ కావాలంటే మల్రెడ్డి హాస్పిటల్ చెయ్యమన్నారు. బంధువులు లేనిది రక్తం బాటలు 3 ఎక్కాలి, 3 పాకెట్లు అన్నారు. 3 ప్యాకెట్లు. వాళ్ళ చుట్టాలు లేదు చెయ్యమన్నారు. మేము ఆత్మీయత బంధువులము.
ఏమ్మా 6 పాయింట్లు రక్తం వచ్చింది. ఉందా? రక్తం చేస్తే. ముఖం మారిందా లేదా? మారింది. మారిందా? గుండెలు దడ, నడుములోది, మోకాళ్ళు ఉన్నాయి, ఇంకేమన్నా? మోకాలు నొప్పులు వెళ్ళిపోయింది. కడుపులో ఏదో ఉన్నావుగా, నొప్పి గడ్డ ఉందా? కడుపుతోనే బాగా ఉందా? ఇప్పుడు నొప్పి ఉందా? ఇప్పుడు నొప్పి లేదు, తగ్గింది. మళ్ళీ ఒకసారి పెరిగెత్తుకురా, మేము అందరం చూస్తాం. హుషారు ఉంటుంది ఆవిడ? హుషారే ఉంటుంది కానీ ఇప్పుడు ఇట్లా అయిన సంది హుషారు లేదు. ఇప్పుడు సంగతి హుషారైందా? ఇప్పుడు హుషారైంది. చేతుల పైకి తిరుగుతుంది. ఊరుకో రా, ఎగురు ఎగురు. ఇప్పుడు దాకా నల్ల సార్లు ఉన్నాయి మనుకు మీద, చూడండి. ఈ నలుబంతా పోయింది మొత్తం. ఏదో అంటే గంజి ఏదో మొత్తం. ఆమేన్. వెళ్ళి ఆ నడుములో చులుకుపోటు ఈ పక్క నుంచి వస్తుందా? ఇక్కడ నుంచి నడుము నొప్పి అది ఇలా తీస్తుంది, నొప్పి గుచ్చుతుంది. ఇప్పుడు తగ్గిపోయిందా? ఏమన్నా నీరసం ఉందా? ఇప్పుడు నీరసం ఏమీ లేదు. మరి ఏముంది? ఇంకా బాగానే ఉంది. ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు అన్ని బాగున్నాయా? అంతకుముందు ఏమున్నాయి? ఇక్కడ ప్రార్థన చేయకముందు ఏమేమి ఉన్నాయి? కడుపు నొప్పి ఉండే, ఒకటి, నీరసంగా ఉండే, 2, అన్ని నొప్పులు ఉండే, 3 పోయింది. చీకట్లాగా పోయింది నా మీదకి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. పట్టుకో పట్టుకో పట్టుకో. యేసుక్రీస్తు రక్తం ఇప్పుడు ప్రోక్షించబడింది. ఆయన సన్నిధి ఇప్పుడే ఈమె ఒకరు చెప్పలేదు. ఏం పేరు? నీ పేరు చెప్పు. మార్తమ్మ. ఈ నడుము తోటిని తలలో కూడా నొప్పి ఉందిగా నీకు? తలలో నొప్పి ఉంది. ఇక్కడ కూడా ఏమో నొప్పులు ఉన్నాయిగా. ఇక్కడ 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 నొప్పి వస్తుంది, దెబ్బ కొట్టినట్టు ఉంటుంది అప్పుడప్పుడు. ఇక్కడ ఉంది, ఇక్కడ చులుకు పొట్లు ఉన్నాయి, ఇక్కడ నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పి. మాట కూడా ఫ్రీ అయిపోయింది, చూసుకో. యేసయ్యాను పైవేటు. ఇక్కడ నొప్పి వస్తుంది కదా, ఇక్కడ ఇది తగ్గిపోయింది, ఇక్కడ నొప్పి వస్తుంది. ఆమేన్ జీసస్. వెళ్ళిపో. యేసయ్య నామానికి మహిమ కలుగాక. మీ ఊరవని మీరే తీసుకొచ్చారా? అంటే మీరు చెప్పారా? ఎట్లాగా మీరు చూసి? అంటే ఏంటి ఆవిడ పరిస్థితి ఊర్లో? ఏంటి ఆవిడ పరిస్థితి? అయితే ఆమెకి కడుపులో గడ్డ ఉందని ఆపరేషన్ మల్లారెడ్డిలో చేయనన్నారా? ఇంకేమన్నాయి ఆవిడకి? ఇట్లా నొప్పులు. మీ చుట్టాలా, తెలిసిన వాళ్ళ, ఊరోళ్ళ? తెలిసిన వాళ్ళే. వాళ్ళ అమ్మ వాళ్ళు పట్టించుకుంటలేరు ఆమెని. ఓకే. ఏమి చెప్తే ఆయనకు ఆపరేషన్ చేద్దామంటే ఎవరు లేరు. అంటే ఆపరేషన్ వద్దులే, దేవుడు స్వస్థపరుస్తాడు, మనం టీవీలో చూస్తున్నాం కదా, ఇది పోదామని తోలుకొని వచ్చిన. ఇప్పుడు దేవుడు స్వస్థపరిచిండు. అయిపోయిందా? ఈ శోధన వల్ల ఇప్పుడు మొబ్బు ఇడిపోయిందా? ఉందా? ఇడిపోయింది. ఇడిపోయిందా? చబ్బలు కొట్టండి.